హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో మీరు చూసారు కదండీ! ఫ్రంట్ పార్ట్‌లో లూజ్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్ తీసేసి అలాగే ఆపోజిట్‌లో హ్యాండ్స్ అనేవి కట్ చేసేసానండి. మిగిలిన క్లాత్ ఉంటది కదండీ! ఆ క్లాత్ వచ్చేసి మన వైపు ఇలాగా పెట్టేసుకోవాలనమాట. అంటే ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని స్ట్రైట్‌గా అయితే ఇలాగేసుకోవాలి. లేదంటే క్రాస్‌గా అయితే ఈ విధంగా క్రాస్‌గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనం కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ కదండీ! ఇది క్రాస్‌గాని మాత్రమే వేసేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే ఇప్పుడు మార్కింగ్ అనేది చేసేయాలి. ఇలా స్కేల్ పెట్టేసి మార్క్ చేసుకున్నామనుకోండి స్ట్రైట్‌గా వచ్చేస్తాయన్నమాట లైన్ అనేది. ఇలాగే మొత్తం ఫ్రంట్ వైపు అలాగే పైన షోల్డర్ దగ్గర కూడా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా డ్రా చేశాను కదా! అలాగే ఇగోండి ఈ సైడ్‌ని కూడా ఇలాగ చేసేసుకుంటే ఇక్కడట హుక్స్ పట్టి కాజా పట్టికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ చంక భాగం దగ్గర కూడా రౌండ్‌గా ఇలాగా తీసేసుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసినాక అప్పుడు లో కటింగ్ అనేది మనం తీసేసుకుంటాం అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం చంక రౌండ్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సరే ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. తీసేసాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందో అది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్‌లోన. అయితే ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇది డాట్స్ ఏ విధంగా వేయాలనేది. అంటే చిన్న సైజు వాళ్ళకి ఎంత వేయాలి, అలాగే మిడిల్ పెద్ద సైజు, అలాగే 3 సైజుల వరకు ఏ విధంగా వేయాలనేది ఇందులో ముఖ్యంగా ఇదే కదండీ థంబ్‌నెయిల్ అనేది. దీనికైతే చెప్తాను. ఇప్పుడు చూడండి పైనైతే నేను 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసేసాను. అది దేనికంటే ఖర్చుకి. తర్వాత ఆది బ్లౌజ్‌లోన నెక్ అంటే ఫ్రంట్ నెక్ పొడుగొచ్చేసి 6 ఇంచీలొచ్చిందండి. ఈ 6 ఇంచులకైతే ఇలాగ మార్క్ చేసుకొని ఇలాగ ఎల్ షేప్‌లో గీసేసుకొని ఇక్కడట కర్వ్ స్కేల్‌తోని ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇగోండి ఇది. ఇలా రౌండ్ ఇచ్చేసామనుకోండి ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్‌కి రౌండ్ అనేది వస్తది. సో, ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లోన రౌండ్‌గా రావాలంటే పైన నెక్ ఎంత పెట్టామో అంతే పెట్టకుండా కొంచెం ఎక్కువ పెట్టేసుకోవాలనమాట. పైన 2 పెట్టామనుకోండి ఇక్కడ 2:30కి ఇట్లా మార్క్ చేశాను కదా! ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇంకా మనకి ఎక్కువ కావాలనుకోండి లోపలికి కొంచెం మార్క్ చేసుకొని కర్వ్ అనేది తిప్పుకోవచ్చు. లేదంటే కొంచెం ముందుకైనా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇది బాగా డీప్‌గా అయిపోయిందనుకోండి కొంచెం తగ్గించుకుంటే సరిపోతది. లేదంటే వాళ్ళు ఇష్టపడరు కదండీ! అంటే రౌండ్ అనేది ఎక్కువగా ఇచ్చేసినా సరే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా! అందుకను ఆది బ్లౌజు మనకి ఎలాగుందో ఇచ్చారో అదే విధంగా మనం రౌండ్ అనేది తీసేస్తే సరిపోద్ది. అది కూడా కస్టమర్ చెప్తే మనం చేయాలి గానీ లేదంటే ఏ విధంగా ఉందో అలాగే కట్ చేసేస్తే సరిపోద్ది. ఇక్కడొచ్చేసి ఈ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకొని ఇందులో పెట్టేయండి. ఈ చంకలోకి కలిపిస్తే సరిపోతది. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తాను చూడండి పొడుగు ఎంతుందని చెప్పేసి. మనకి ఆదికి బ్లౌజ్ ఇస్తారు కదండీ! ఆ బ్లౌజ్‌ని తీసేసుకొని ఇగోండి ఇక్కడ ఫస్ట్ అయితే హుక్స్ పట్టి, కాజా పట్టి మార్కింగ్ అనేది చేసేసుకుని 4 హుక్స్ వరకే చేసేసుకుంటే సరిపోతది. తర్వాతొచ్చేసి ఇప్పుడు ఇగోండి హుక్స్ పట్టి వైపు చూడండి. ఇలాగ ఓపెన్ చేసేసుకొని అంటే లైనింగ్ ఉంది కదండీ! అటువైపు ఇలాగ ఓపెన్ చేసేసుకొని పైన ఖర్చుంది కదా! ఆ ఖర్చు నుంచి కిందన డాట్ ఉంటది కదండీ! ఈ డాట్ వరకు అంటే ఖర్చుతో కలిపి ఎంతొచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. నాకొచ్చేసి 12.5 ఇంచీలైతే వచ్చిందండి. అందుకు పైన ఖర్చు వదిలేసి ఇక్కడ 12.5కి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదండీ! అక్కడైతే మనకి క్లాత్ అనేది పడతది. ఇలాగ ఒక స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఇక్కడ చెప్తాను మీకు డాట్స్ ఎలా వేయాలనేది. ఇక్కడ నుంచి 2:30కి పెట్టేసుకోండి. తర్వాత చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 2 ఇంచులు పెట్టండి. అలాగే అంటే 25 ఇంచెస్ లోపు ఉంటే 2 ఇంచులు. అలాగే 25 నుండి 30 లోపు ఉంటే 2:30 పెట్టేసుకోండి. 30 దాటినోళ్ళకి 2:15 అంటే పావు తక్కువ 3 ఇంచులు పెట్టండి. ఇంకా 40 ఇంచుల దగ్గర వరకు ఉందనుకోండి వాళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచీలనేసి పెట్టుకోవాలండి. ఇక్కడ ఇగోండి ఇప్పుడు చూసారా? ఈ డాట్ వచ్చేసి చాలా తక్కువుంది. ఈ విధంగా వేసేసుకుంటే వీళ్ళకి కరెక్ట్ సరిపోద్ది. లేదంటే వీళ్ళకి పెద్ద డాట్ వేసేసామనుకోండి కరెక్ట్‌గా సైజుని బట్టి డాట్స్ వేసుకుంటేనే కరెక్ట్‌గా నీట్‌గా బ్యాగ్ అనేది రెడీ అయిద్దండి. లేదంటే జస్ట్ కిందకి జారిపోయినట్టుగా ఇంకా లూజ్‌గా అట్లా కనిపిస్తది. అందువలన మనం ఈ డాట్ మార్కింగ్ గూడా కరెక్ట్‌గా చేసేసుకోవాలి. ఈ పొడుగు గూడానండి ఈ పొడుగు హైట్‌ని బట్టి అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే కొందరికి 2 ఇంచుల నుంచి స్టార్ట్ అయితదండి. 2, 2:30 అలాగే 3 వరకు గూడాను ఈ డాట్ పొడుగనేది వేసేసుకోవాలనమాట. అయితే ఈ సైడ్‌ని ఇక్కడట హుక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర గూడా కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని సగం ఫోల్డింగ్ చేసుకొని టేపు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర ఆటోమేటిక్‌గా మనం కుట్టేటప్పుడైతే ఇది ఆల్రెడీ వచ్చేస్తదండి.
అయిపోయింది కదా! ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఇలాగ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా షేప్ ఇచ్చుకోండి. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ కొంచెం క్లాత్ అనేది చాలలేదు. తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ అనేది చేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ 2 ఇంచెస్ వరకైతే ఖర్చు అనమాట. ఆ ఖర్చు వదిలేసి మిగతాది ఈ పార్ట్‌లోనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసేసుకోవాలి. సో, ఇప్పుడు చూసారు కదా! నేనైతే డాట్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడొచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్‌లోన ఈ రౌండ్ ఉంది కదండీ! రౌండ్ ఎక్కువ తీసుకోవాలా లేదా తక్కువ తీసుకోవాలా అనేది కస్టమర్ చాయిస్ బట్టి అయితే మనమైతే మార్కింగ్ చేయాలండి. లేదంటే మినిమమ్ అయితే ఎవరికైనా సరే పావుతక్కువ 6 ఇంచుల నుండి అయితే స్టార్ట్ అవుతదనమాట. ఇక్కడ డాట్స్ కూడాను చెప్పాను కదా! ఇందాక మనకి సైజుని బట్టి అనేది డాట్ వేసుకోవాలండి. లేదంటే ఇంకా చిన్న సైజు వాళ్ళకి పెద్ద డాట్ వేసేసామనుకోండి ఇంకా వాళ్ళకి సెట్ అవ్వదు. ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ బట్టి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ చేసేసామనుకోండి మనకి ఇక్కడట ఇంకా వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి చెస్ట్ అనేది కిందకి జారిపోద్ది గదా! ఇంకా వాళ్ళకి సెట్ అవ్వదు. అందుకోసము మనకి ఏ విధంగా కొల బ్లౌజ్‌లోని ఇచ్చారో అది కరెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి అడిగేసి దాన్ని బట్టి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తదండి. సో, చూసారు కదా! ఫ్రంట్ పార్ట్‌లోన నేనైతే డౌట్స్ అనేవి క్లియర్ చేశానండి. అంటే ఏ సైజు వాళ్ళకి ఎంతెంత మార్కింగ్ చేసుకొని మనము డాట్ అనేది వేసుకోవాలి అనేదైతే ఇందులో చెప్పానండి. అయిపోయింది. సేమ్ మనం ఎలాగ మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతదనమాట. ఇక్కడట లో కటింగ్ కూడాను హాఫ్ ఇంచుకి ఎక్కువ కొంచెం ఇవ్వాలండి. సన్నంగున్నోళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ ఇస్తే సరిపోద్ది. లేదంటే అక్కడ లూజ్‌గా వచ్చేస్తది. సేమ్ ఇక్కడ నీట్‌గా మనము ఏ విధంగా మార్కింగ్ చేసామో అలా కట్ చేసుకుంటే అయిపోతది. సో, నేనైతే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ గురించే ఇందులోనే చెప్పానండి. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయితే నేను కట్ చేసేసాను. ఇంకా మన చాలా కటింగ్స్ అనేవి మన ఛానల్‌లో ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల గురించి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డాట్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటదనమాట. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా చిన్న పీస్ అండి. అందువల్ల మనకి కొంచెం ఇక్కడట అతుకులు కూడా పడతాయి. ఇగోండి ఫైనల్‌గా ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.